नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामीति नामिने नमस्ते सरस्वतीदेवे गौरवाणि प्रचारिणे निर्विशेषशून्यवादि पाश्चात्यदेशतारिणे जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे హరే కృష్ణ. మన మీరు ఇంతకు ముందు ప్రవచనంలో నంపెరుమాళ్ అనే పేరు ఎట్లా వచ్చింది దాని గురించి మాట్లాడినాం. ఇంకా మీకు కన్ఫ్యూజ్ లేదా? ఎక్కడన్నా నంపెరుమాళ్ అని వాడినప్పుడు మైండ్ ఆల్రెడీ అవసవమూర్తి అళగియమన్న వాళ్ళని కస్తూరి రంగన్ ఆయనే నంపెరుమాళ్ అని పిలుస్తారని మనము తెలుసుకోవాలి. ఓకే, మనము ఇంతగా ముందు ప్రవచనలు చెప్పినాము. తిరుపన్నాడు వరొక్క పాసురం బట్టి వెన్నెండవాయన్, అరే ఆయన ఎట్లా బట్టలు కనపడ్డాడంటే వెన్న తిన్న నోరు కలిగిన వాడు కదా, అందువల్ల ఆ బట్టలు పడి ఉంటుందేమో, ఆ స్మెల్ అట్లా వచ్చిందేమో, లే ఆ బట్టలు ఎప్పుడు కూడా ఆ వెన్నది స్మెల్ వస్తుంది అని చెప్పేసి ఆయన ఆ వాషర్ మ్యాన్ కనపడిన విషయం మనము చర్చించుకున్నాము. అయితే శ్రీరంగంలో నంపెరుమాళ్ళని సాక్షాత్ రాముడుగా భావిస్తారు. పెరియ పెరుమాళ్ళని కృష్ణుడిలాగాను ఈ నంపెరుమాళ్ళని రాముడిలాగానే భావిస్తారు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆ రామావతారంలో త్రేతాయుగంలో ఆయనకి బాణాలు కోదండ మోసి ఆ తూణీరం ఉంటుంది కదా, దాని భుజాల పైన మోసిన గుర్తులు ఇంకా ఈ నంపెరుమాళ్ షోల్డర్ పైన భుజస్కంధాల పైన ఉందంటే, మళ్ళీ కృష్ణుడిలాగా ఎందుకు భావిస్తున్నామంటే వాళ్ళ అమ్మ యశోదమాత ఆయన దారంలో కట్టింది కదా, రోకలి కట్టింది కదా, దామోదరుడు అని పేరు వచ్చింది చూడండి. అట్టా ఆ ఒక థ్రెడ్ మార్క్ ఆ నడుములు ఉంటాయి, సొంతం నడుములో ఆయన కట్టిన మార్క్ ఉంటుంది కదా దామోదర్ లీలలో, ఆ మార్క్ ఇంకా ఆ నంపెరుమాళ్ నడుములు ఉందంటే వాళ్ళ అమ్మ కట్టిన మార్క్ తాడదు. వాళ్ళు మొలతాడు కడితే దాంట్లో మార్క్ అట్టే ఉండిపోతాయి, అది చాలా సంవత్సరాలు ఉండిపోతాయి. అట్లా నంపెరుమాళ్ కూడా సునీతమైన శరీరం కాబట్టి ఉండిపోయింది ఆ దివ్య శరీరములు. జస్ట్ తానే రాముడు తానే కృష్ణుడని చెప్పుకోవడానికి దీన్ని ఎక్కువ వాడతారనమాట. సో మనము గుడి నుంచి బయటకు వచ్చినప్పుడు మనము ఇటుపక్క కిళి మంటపం అని ఉంటుంది. ఆ కిళి మంటపం పైన అవతలకపోతే రేవతి మంటపము, తర్వాత అర్జున మంటపం అంటారు. మనము పగల్పత్ వైకుంఠ ఏకాదశి టైంలో పగల్పత్ సేవలు జరుగుతుంది. అంటే పగల్పత్ అంటే డే టైం ఫెస్టివల్స్, అది 10 రోజులు జరుగుతాయి, వైకుంఠ ఏకాదశిలో ముందు జరుగుతాయి. అట్లా మనం ఆ ఫెస్టివల్ జరిగే చోట చాలా ఫెస్టివల్స్ అక్కడ జరుగుతాయి, అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. నంపెరుమాళ్ తర్వాత ఆళ్వార్లు ఆచార్యులు దివ్య ప్రబంధము ఆ పాశురాలు పాడుతూ భక్తులందరి మధ్యలో ఉంటారు. భాగవతులు వైష్ణవులందరూ అక్కడ మనం చూడొచ్చు అనమాట. చాలా బాగుంటాయి. అక్కడ ఒక సన్నిధి ఉంటాయి లోపల, ఆ సన్నిధి గురించి. ఎందుకంటే మామూలుగా మిగిలిన రోజు అది ఎవరు కళ్ళకు పడదు. అది అర్జున మంటపం కాడ ఉండే ఆ సన్నిధిలో ఒకటి శేరకులవలి నాచ్యార్, ఆ శేరకులవలి నాచ్యార్ను తులక్ నాచార్ అని ఇంకొక నాచార్ ఉంటారు. ఫస్ట్ మనకు ఈ శేరకులవలి నాచ్యార్ అని చెప్పేసి ఆ నాచార్ గురించి తెలుసుకుందాం. అది మనకు ఎప్పుడూ బయటపడదు అన్నమాట. మరి మామూలుగా అది తెలియదు. ఎవరైనా పర్టికులర్గా అక్కడ తెలిసిన వాళ్ళు తీసుకుని పోతేనే మనకు ఒక ఐడియా వస్తాయి, ఓ ఇక్కడ ఒక సన్నిధి ఉందా అని చెప్పేసి. అట్లా ఏ ఊరి శేరకులవలి నాచ్యార్ మనము చిన్నప్పుడు చదివి ఉంటాము. పాండ్య, హొయసళ, తర్వాత చేర, చోళ, ఇదంతా మనం ఈ డైనాసిటీ గురించి మనము ఇంతకుముందు చిన్నప్పుడు మనము స్కూల్కి పోయినప్పుడు అంతా చదివి ఉంటాం కదా. అట్లా ఈ చేరకులవలి నాచ్యార్ అంటే ఈ కేరళకు సంబంధించిన ఒక రాజు, అదే సేమ్ టైంలో మహాభక్తుడు కులశేఖర ఆళ్వార్లు. మన శిల ప్రభుపాదులు కూడా తన ముకుందమాల స్తోత్రము, ఆయన రచించిన ముకుందమాల స్తోత్రానికి వ్యాఖ్యానాలు అందించినారు. సో
ఒక్క రాముల వారి యొక్క మహాభక్తుడు. ఎప్పుడైనా మనం ఆయన గురించి సపరేట్గా మనం మాట్లాడతాము. చాలా స్పెషల్ డివోటీ. ఎంత ఆయనకి ఏకాంత భక్తి, అంటే రాముడి పైననే అనిష్ట పూర్తిగా. అట్లా రాముల వారు అది వేరే లీలలు వస్తుంది. రాముల వారు వాళ్ళ ఇంట్లంతా ఉండిపోయినారు ఒక సందర్భంలో. సో అది ఆ కులశేఖర ఆళ్వార్ లీల గురించి మనం చర్చించినప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం దాని గురించే. సో ఈ వాళ్ళ కూతురు వచ్చి ఈ సేర కులవలి నాచారు. కుల ప్రదీపం అంటాం కదా, ఒక కులంలో వెలుతులు తెచ్చినామే, ఒక మంచి పేరు తెచ్చినామే అని చెప్పేసి ఆ కులానికే. ఆమె ఎట్లా మంచి పేరు తెచ్చింది? ఆమె సాక్షాత్ నంపెరుమాళ్ళని పెళ్లి చేసుకుంది. నంపెరుమాళ్ళకే తన తండ్రి కులశేఖర ఆళ్వారు నంపెరుమాళ్ళకి అర్పించినాడు కూతుర్ని. ఇది శాశ్వతమైన మాంగళ్యము, ఇది శాశ్వతమైన సుఖం ఇచ్చే చోటు అని చెప్పేసి తన కూతురికి భగవంతుని అర్పించినాడు. తన భగవంతుడు ఆమెను భార్యగా స్వీకరించినారు. నీలాదేవి యొక్క విస్తరణ ఆమె ఒక అవతారం అని చెప్తారు మామూలుగా. భగవంతుడు చేపట్టుకోవాలంటే సామాన్య జీవాత్మక ఇది కాదు కదా, సాక్షాతమైన నీలాదేవి యొక్క అవతారం అని చెప్తారు. అట్లా ఈ ఫెస్టివల్ ఎప్పుడు జరుగుతుంది? మామూలుగా శ్రీరంగంలో మళ్ళీ బయటకైతే 3 సేర్తి ఉత్సవాలు అని జరుగుతుంది. 3 సేర్తి ఉత్సవంలో ఒకటి వచ్చేసి శ్రీరంగ నాట్యాలు. సేర్తి అంటే మన భాష మీకు ఈజీగా అర్థం, అంటే కళ్యాణోత్సవం లాగా అని చెప్పచ్చు. కలిసి ఉండటం వాళ్ళిద్దరు, నంపెరుమాళ్ వాళ్ళ నిత్య సంగాతితోటి, శాశ్వతమైన ఆ భార్యతోటి ఉండడము. అది ఒకసారి శ్రీరంగ నాచ్యారితోటి జరుగుతుంది. పంగుణ మాసము ఉత్తర పాల్గొన మాసంలో ఉండే ఉత్తర నక్షత్రం రోజు జరుగుతుంది. అమ్మవారి పుట్టిన రోజే జరుగుతుంది కదా, ఆవిర్భావించిన రోజు. తర్వాత ఇక్కడ వచ్చేసి సేరకులవల్లి నాచ్యారితోటి రామనవమి రోజు జరుగుతుంది. తర్వాత ఒరేయూరులో జరుగుతుంది, అది కమలవల్లి తయారుతో జరుగుతుంది. అదే పల్గొన మాసంలో ఇక్కడ జరిగే ఒక 2 days ముందు జరుగుతుంది. అది శ్రీరంగంలో జరిగేది ఒక 2 days ముందు అక్కడ జరుగుతుంది అమ్మవారి ఫెస్టివల్స్. అమ్మవారు నంపెరుమాళ్ అక్కడ కలిసి ఉంటారు. సో ఇక్కడ మనం ఇప్పుడు ఈ సేర కులవల్లి నాచ్యార్ ఆమె గురించి, ఈ సేర్తి గురించి మనం తెలుసుకోవాలి. ఆ సేర్తికి ఎక్కువ మనుషులు ఎవరు ఎక్కువ బయట వాళ్ళు ఎక్కువ రారు, మనం మంచిగా చూడొచ్చు అనమాట. ఇది రామనవమి రోజు జరుగుతుంది చైత్రమాసంలో. చైత్రమాసంలో ఈ చైత్రమాసంలో వచ్చే శుద్ధ నవమి, రామనవమి, శుక్లపక్షంలో వచ్చే నవమి. అప్పుడు స్వామిని ఆలయం నుంచి నంపెరుమాళ్ళని మంచి అలంకారం చేసి బయటికి తీసుకుని వచ్చేస్తారు. బయటికి తీసుకుని వచ్చేసి ఆ సమయంలో అరయార్లు స్వామికి పెరుమాళ్ తిరుమొళి అనే ఒక పాశులలో వినిపిస్తారనమాట. దాన్ని వినిపిస్తూ దేవుడిని తీసుకుని వచ్చారు. చాలా బాగుంటాయి. అక్కడ మనము నంపెరుమాళ్ ముందు అది పాడతారు. అది ఎందుకు పాడతారంటే అది రాసింది ఎవరు? కులశేఖర ఆళ్వార్. ఆయన గుర్తు కోసము పాడుతున్నారు. ఎందుకంటే ఆయన కూతురుతోటే పెళ్లి చేయబోతున్నారు ఇప్పుడు. అంటే అందువల్ల ఆ తండ్రిని ఇప్పుడు నంపెరుమాళ్ ఒక స్పెషాలిటీ ఏమంటే, నీవు ఏదో ఒకటి చిన్న సేవ చేసి నేను ఎట్టో కూడా గుర్తుపెడుతుంటే అది మర్చిపోయే ప్రసంగమే లేదు. ఎన్నో కాలం కానీ వైకుంఠంలో నిత్య సూర్యులతోటి శాశ్వతంగా ఉండిపోయినా పర్లేదు. ఇక్కడ మాత్రం వాళ్ళు చేసిన సేవ ఇప్పుడుకు మనం ఒక లీల కానీ ఆ ఫెస్టివల్ మన జరిగినప్పుడు మనకు గుర్తు రావాలా, ఇది పలానే భక్తుల కోసం దేవుడు చేసే ఫెస్టివల్, పలానే రీజన్, ఇక్కడ దేవుడు నిలబడ్డాడంటే అది పలానా రీజన్ వల్ల నిలబడ్డాడు, ఇక్కడ వచ్చి వాళ్ళకి మర్యాదలు ఇస్తున్నాడు, వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తున్నాడంటే అది వాళ్ళు పర్టికులర్గా ఈ సేవ చేసినారు. ఆ కృతజ్ఞత భావన, మీరు కోట్ల అపరాధాలు చేయండి, ఒక మంచి పని చేస్తే ఆ ఒక్క మంచి పనికి అంత కృతజ్ఞతుడుగా ఉంటాడు. అరే వీడు ఇంత చేసినాడే మన కోసము, మన గుడి కోసం అని చెప్పేసి దాన్ని ఎప్పుడు మర్చిపోడు. అదొక స్పెషాలిటీ అనమాట. అట్లా ఈ సేర కులవల్లి నాచ్యారితోటి జరిగే ఫెస్టివల్, దాన్ని మనము ఇది రామనవమి రోజు చూడొచ్చు అన్నమాట. ఆ రామనవమి రోజు చాలా బాగుంటాయి. అది ఎక్కువ క్రౌడ్ ఉండదు,
మంచి అలంకారంతో వాళ్ళకి తిరుమంజనం అంటే అభిషేకం జరుగుతుంది. తర్వాత హారతిలో ధూపదీప నైవేద్యాలంతా జరుగుతుంది. చాలా బాగుంటాయి చూడడానికి. ఎప్పుడైనా మనకు ఆ చైత్ర మాసంలో వస్తే ఆ శేరకులవల్లి నాచ్యారిని మనము దర్శనం చేసుకోవచ్చు బయటికి నంపెరుమాళ్ళతోటి. అంత చైత్ర మాసంలో రామనవమి రోజైతే ఇద్దరు కలిసి ఉండేది మనం దర్శనం చేసుకోవచ్చు. లేదు మిగిలిన రోజు వస్తే మనం అట్లే ఆ బంగారు విమానం చూసుకునేసి అక్కడ గోవిందుడిని చూసుకునేసి అట్లే మనం ముందు నడుచుకొని పోతే అక్కడ మనకు ఆ మంటపం లోపల ఆ శేరకులవల్లి నాచ్యార్ మనం దర్శనం చేసుకోవచ్చు. సో చాలా ఎప్పుడైనా మిస్ చేయొద్దు. నంపెరుమాళ్ చాలామంది ఆయన శాశ్వతమైన భార్యలు ఉన్నారు. అక్కడ మనము ఈయన్ని కూడా చూడొచ్చు. ఈమెను కూడా శేరకులవల్లి నాచ్యార్ని కూడా చూడొచ్చు. శేరకులవల్లి నాచ్యార్కి జై.